తిరుపతిలో దామినేడు భూముల కేంద్రంగా కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలపై మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దామినేడు వద్ద ఉన్న 22 ఎకరాల విలువైన భూమిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర పన్నిందని భూమన ఆరోపించారు. 600 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అతి తక్కువ ధరకు అప్పగించడం వెనుక భారీ అవినీతి జరిగిందన్నారు. ప్రజల ఆస్తులను కొందరి ప్రయోజనాల కోసం దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు ఆయన. కూటమి ప్రభుత్వం దామినేడు దగ్గర 22 ఎకరాల టూరిజం స్థలాన్ని అతి తక్కువ ధరకే బెంగళూరుకు సంబంధించిన దివ్యశ్రీ హోల్డింగ్స్ అన్నటువంటి కంపెనీకి, అలాగే సైబర్ సిటీ బిల్డర్స్ అన్నటువంటి హైదరాబాద్ కంపెనీకి కలిపి సంయుక్తంగా 22 ఎకరాల స్థలాన్ని 600 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని కేవలం అక్కడ మార్కెట్ విలువ ప్రకారమే ఎకరా 4 కోట్లు ఉంటే 4 కోట్లకు కూడా కాకుండా కేవలం 89 లక్షలకే ఒక్కో ఎకరా చొప్పున 19 కోట్లకి 22 ఎకరాల స్థలాన్ని అప్పనంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లోకేష్ బాబు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని దాదాపు 200 కోట్ల రూపాయలు తీసుకొని మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు ఫ్రీ హోల్డింగ్ సిస్టంలో ప్రభుత్వ భూమిని అప్పనంగా వాళ్లకు అమ్మేయటమే కాకుండా చాలా ఇన్సెంటివ్స్, అవి కూడా ఎలాంటి ఇన్సెంటివ్స్, వీళ్లు ప్రారంభించి కట్టి ఇదంతా కూడా ప్రారంభించేంత వరకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అతి తక్కువ ధరకు, నీళ్లు ఫ్రీగా, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటూ ₹1 కూడా లేకుండా ఇన్ని రకాలైనటువంటి రాయితీలు ఇచ్చి అక్కడ వాళ్ళు పెడుతున్నటువంటి సంస్థలు ఏవి అంటే ఒక 5 స్టార్ హోటలు, 5 స్టార్ రిసార్ట్స్, ఒక పెద్ద స్పా, అమ్మవారి దేవాలయానికి అతి సమీపంలో ఎదురుగా కలెక్టర్ ఆఫీస్కు ఎదురుగా 600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ స్థలాన్ని ఈ రకంగా ఇచ్చేయటం న్యాయమానని సత్యప్రసాద్ని అడిగితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు ఆయన. ఏమని, ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే ఎవరొస్తారు, స్టార్ హోటళ్లు కట్టాలంటే మనం స్థలం ఇవ్వాలి కదా అని అన్నటువంటి మాటలు మాట్లాడాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.